ఎవరో ఒక పిచ్చిది తల మీద ముసుగేసుకొని నోటుకొచ్చినట్టు వాగిందని నీ భార్య ముసుగు తీయడం పద్ధతి కాదు బాబు. తీయమనండి. ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చివాగుడు వాగావంటే చెవులు మొలేసి వెన్నుపూస విరిగేటట్టు కొడతాను, జాగ్రత్త. బామ్మగారు, ప్రశ్న అడిగింది పిచ్చి వాళ్ళైనా మంచి వాళ్ళైనా అడిగిన వాళ్ళ సందేహం తీర్చాల్సిందే. మాధవవర్మ, ఆ అమ్మాయి ముసుగు తీయండి. నీవు అడిగిన ప్రశ్నకు అర్థం లేదు. మాధవవర్మ తన భార్యతోనే ఈ పూజ నిర్వహిస్తున్నాడు. రాధిక కాదు, మాధవ్ భార్యని నేను. మాధవవర్మకి ఇద్దరు భార్యలని నాకు ముందుగా చెప్పకుండా ఎందుకు దాచారు? అది కాదు స్వామి, సత్య ఎన్ని చెప్పినా రాధికే మాధవ్ భార్య. పెద్దల సమక్షంలో మాధవ్ తాళి కట్టిందే సత్యకే స్వామి. మాధవ్తో సత్యకైన పెళ్లి అసలు పెళ్లే కాదండి. చెప్పాల్సిన తీర్పు, ఇవ్వాల్సిన పదవి అన్నీ రాజగురువు గారి నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నాయి. పూర్ణకుంభం సమర్పించకుండానే ఈ పూజను అర్ధాంతరంగా ఆపేస్తున్నాను. ఇంతవరకు సత్య చేసిన గొడవల వల్ల మన పరువు వీధికెక్కి ఊర్లో మాత్రమే మనం తలదించుకున్నాం. ఇప్పుడు సత్య చేసిన అల్లరి కారణంగా మొత్తం రాజ సంస్థానంలోని రాజగురువుల దగ్గర కూడా మన పరువు పోయింది. ఇప్పుడు మనం ఇల్లు దాటి బయటకు వెళ్తే వినయంగా దండం పెట్టేవాళ్లు కూడా చాలా చిన్న చూపు చూస్తారు. తరతరాలు కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలు ఒక ఆడదాని కారణంగా సర్వనాశనమైపోతున్నాయి. ఆడదైపోయింది, లేకపోతేనా ఈ రాచరికపు పుట్టుక పుట్టి ఓ ఆడదాని కారణంగా అవమానాలు పడుతూ సిగ్గు లేకుండా బతకడం కంటే అందరం కట్టుకట్టుకొని చావడం మంచిదిరా. అక్క జీవితం బాగుపడాలని ఆలోచించినందుకు ఈ కుటుంబ గౌరవ మర్యాదలు పోతున్నాయి. అక్కకి అవమానం జరగకూడదని అనుకున్నందుకు అందరూ అవమానాల పాలవుతున్నారు. ఆ రోజు నేను అక్కకి సహాయం చేసుండకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇలా జరగడానికి కారణం నేనే. అంతా నా వల్ల జరిగింది. నీకెవ్వరికి చెడ్డ పేరు తేవడం ఇష్టం లేకే నేను సత్యని క్షమిస్తున్నాను, భరిస్తున్నాను. నాకు తెలిసిన ఓ మంచి సివిల్ లాయర్ ఉన్నాడు, అతనితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి కలు.